బాలు, మీనా ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి లగేజ్ తీసుకొని కిందకి దిగి వస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న ప్రభావతి సత్యంతో, మీనా వెళ్ళొస్తాం మామయ్య గారు అని సత్యంకి చెప్పగానే సత్యం ఏంటి అని ఆగిపోతాడు. ఇక అప్పుడు బాలు, ఆయన్ని కూడా మనతో పాటే తీసుకుని వెళ్ళిపోతున్నాం కదా, నువ్వు పద నాన్న అంటాడు సత్యంతో. ప్రభావతి పైకి లేచి నుంచొని ఏంటి అని అడగగానే బాలు, అవును, ఆయన్ని వదిలి నేను ఉండలేను, నన్ను చూడకుండా ఆయన ఉండలేరు అందుకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నా భర్తని నా నుంచి దూరం చేయడానికి ఎవడ్రా నువ్వు అని అంటుంది. అప్పుడు బాలు, నా కన్నతండ్రి నుంచి నా నుంచి దూరం చేయడానికి నువ్వెవరమ్మా అని అడుగుతాడు ఎదురు ప్రభావతిని. ఇక అప్పుడు సత్యం, నన్ను వెళ్ళొద్దు అని చెప్పే హక్కు అయితే నీకు లేదు కదా, నేను నా కొడుకు కోడలితో పాటే వెళ్ళిపోతాను అని అనగానే ప్రభావతి షాక్ అయ్యి ఏంటి అని చూస్తూ ఉంటుంది. అప్పుడు సత్యం, నువ్వు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని గడప దాటి బయటికి వెళ్ళిపోమ్మని శాసించావో అప్పుడే భార్యగా నీ హక్కుని కోల్పోయావు అని సత్యం ప్రభావతితో అంటాడు. ఇక అక్కడే ఉన్న రోహిణి వాళ్ళ ఆయన, అలాగే బాలు, మీనా అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది.